ఇంకా 2 రాళ్ళు పోయి ఇంకా రాయి ఎక్కడ వినండి. 8
4, 5. Very good. Relax, relax. అపోస్తుల కార్యము 19-12. అపోస్తుల కార్యములు 19-12. రెండవ రాజులు 25-14. సెకండ్ కింగ్స్ 25-14. రెండవ రాజులు మత్తయి 17:20-21. పెడతావా పక్కెత్తా
ఒకసారి గ్రూప్ లో మీ గ్రూప్ లో ఎంతమంది ఉన్నారు? 6 members. ఫస్ట్ గ్రూప్ 6 members. బ్రాకెట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ డెబోరా టీమ్ లో ఎంతమంది? 8 members డెబోరా టీమ్ లో. గ్రూప్ 8 members. కవిత గ్రూప్ లో 8 కవిత టీమ్ ఇక్కడ 8 members. ఒక్కసారి వెళ్ళి గ్రూప్స్ లో కూర్చోండి. ఒక్కసారి ప్లీజ్ గో బ్యాక్ యువర్ ప్లేసెస్. రిజల్ట్స్ అనౌన్స్ ఇప్పుడే చేయాలా లాస్ట్ చెప్పాలా? ఇప్పుడే చెప్పాలా? ఇప్పుడే చెప్పాలంటే మంచి ఆంటీ సండే స్కూల్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడే చెప్పాలంటే మీరు అలా చేయొద్దంట. Second prize goes to Deborah. అంటే ఈ రెండింటికి గిఫ్ట్స్ ఉన్నాయా? రెండు గ్రూప్స్ మీకు అందరికీ రిజల్ట్స్ చెప్తాం చూడండి. రూత్ గ్రూప్ వాళ్ళకి 6.5 points వచ్చినాయి. డెబోరా గ్రూప్ వాళ్ళకి 5 points వచ్చినాయి. ఎస్టర్ గ్రూప్ అండ్ కవిత గ్రూప్ కి 4 points వచ్చినాయి. యుగవేద్ గ్రూప్ వాళ్ళకి 3 points. ఒకసారి క్లాస్ కొట్టారా? ग्रुप पार्टी 12 बजे 10 members ఉన్నారా? ఇంకా గ్రూప్ వాళ్ళు నేర్చుకున్నారు. కంపైన్ రండి సామాన్లు ఇది లైవ్ ఇది అందరూ ముందుకు వచ్చేది
లీడర్ పట్టుకోండి, తర్వాత అందరికి లైక్ చేయొచ్చు. అందరి ముందు చేతి పెట్టేసేయండి. రాదు లైవ్ వస్తుంది. నెక్స్ట్ డెబోరా టీం వేసుకోండి, అందుకండి టీం అంతా మళ్ళీ ఒక షార్ట్ మెసేజ్ ఇద్దాం. చాలా చిన్న వర్తమానము మనకి చాలా మనకి ఇస్తారు. ఓకే, దయచేసి సెట్ అయిపోండి. బాగుందా? గేమ్ నచ్చిందా? మీరు అందరూ నిజం చెప్పాలంటే అందరూ విన్నర్సే. పార్టిసిపేట్ చేసిన అందరూ విన్నర్సే. గట్టిగా క్లాస్ కొట్టుకోండి. మీకు మీరు ఎందుకంటే అందరూ అది ఎందుకంటే టీం వర్క్ లాగా ఉంది. ఇండివిజువల్ గా కూడా చాలా చురుకుగా అందరూ హెవీ స్త్రీలు. ఏమన్నా నేను హెవీ స్త్రీలు అంటే ఎవరు? వాళ్ళు చురుకైన వారు. కాబట్టి మీరు అందరూ చురుకైన వారే. ఇప్పుడు భోజనం తర్వాత మనకి నిద్ర మాత్రం రాకుండా దేవుడు మంచి టాలెంట్ ద్వారా మనకు ఒక మంచి గేమ్ పెట్టారు. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మీ బైబిల్స్ మీద బాగా డైలీ ఓపెన్ చేసి చదివే వాళ్ళని అర్థమైంది. ఏదో అప్పుడప్పుడు తీసేవాళ్ళు కాదు మీరు. కాబట్టి ఎవరు ఫీల్ అవ్వకండి, మాకు పాయింట్ రాలేదు, గిఫ్ట్ రాలేదని ఏం ఫీల్ అవ్వద్దు. అందరు విన్నారే. ఓకే, మనకి మన మధ్యలో ఉన్న తీసిస్తారు. ఒక చిన్న టెస్టిమనీ చెప్తారు. నా పేరు శృతి. నేను హైదరాబాద్లో విజయనగర్ అనే ఏరియాలో ఉంటాము. సో మా ఏరియాలో మారేటక్కడ కూడా ఉంటారన్నమాట. సో మాది యాక్చువల్లీ హైదరాబాద్ కాదు, మేము ఆంధ్రాలో వెస్ట్ గోదావరి నర్స్పూర్ అనే ఊరు సైడ్ ఉండేవాళ్ళము. డాడీ షాప్ వల్ల నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చామన్నమాట. వచ్చినప్పుడు పర్సనలీ ఐ డోంట్ నో హూ ఈస్ జీసస్, అంటే దేవుడు అంటే ఎవరు ఏం తెలియదు నాకు. ఐ హ్యావ్ నో ఐడియా. నేను చిన్నపిల్లనప్పుడు మా ఫ్యామిలీ మొత్తం హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళము. అమ్మమ్మ సైడ్ వాళ్ళు కన్వర్ట్ అయ్యారు, డాడీ సైడ్ వాళ్ళు కన్వర్ట్ కావాలి. సో మమ్మీకి నాలెడ్జ్ ఉంది దేవుడి మీద. సో హైదరాబాద్కి వచ్చిన కొత్తలో మాకు ఇక్కడ ఏం తెలియదు, ఎవరు రిలేటివ్స్ కూడా లేరు, దగ్గరలో చర్చెస్ తెలియదు, అలా తెలీదు. ఒకరోజు నార్మల్గా పార్క్ ఉంటుంది మా ఇంటి దగ్గర, పార్క్లో ఆడుకుందామని వెళ్ళినప్పుడు మార్కెట్ ఆంటీ కనిపించారు అనమాట. సో ఆంటీకి ఒక డాటర్ ఒక సన్ అనమాట. సో ఆ డాటర్ని సన్ని పార్క్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ డాటర్ సన్ నా
నాకు సిస్టర్ ఉంది, సిస్టర్ మౌనిక. బీబీఎస్కి వచ్చింది చూడండి ఒక అక్క, తను మా సిస్టర్. సో మేము ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. ఫ్రెండ్స్ అయిపోయినప్పుడు మారేటాంటి షీ ఇన్వైటెడ్. వాళ్ళ ఇంట్లో వెన్స్డే ఫాస్టింగ్ ప్రేయర్ అయ్యేది, సాటర్డే సండే స్కూల్ రన్ చేస్తున్నానికి. సో ఇన్వైట్ చేసింది. సర్లే కదా నార్మల్గా వెళ్ళాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మమ్మల్ని వాడుకుంటూనే వచ్చాడు. సో నోబడి ఐ డోంట్ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చానంటే నాకు దేవుడు అంటే ఎప్పుడో తెలియదు. అంటే ఇప్పుడు దేవుడు అనే ఒక ఆయన ఉన్నారని కూడా తెలియదు. ఇలాంటిది ఈ రోజు మేము చర్చ్లో యూత్ క్వైర్ అని ఉంటుంది మాకు సపరేట్గా. యూత్ క్వైర్ ఒక మెంబర్, ఇంకా సండే స్కూల్ మినిస్ట్రీలో వాడబడుతున్నా. తారాంటి ఇంకా మనలాంటి సాయంతో నేను వేరే వేరే ఊర్లకి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి టెస్ట్ మనీ చెప్తున్నా. తారాంటి నన్ను గుంటూరు ఇంకా బెంగళూరు తీసుకెళ్లారు. దేవుడు నన్ను తన మినిస్ట్రీని ఎంతో వాడుకుంటున్నాడు. అలాగే దేవుడి చిత్తం ద్వారా ఈ రోజు ఇక్కడికి వచ్చా. పొద్దున కూడా అసలు రాబుద్ది కాలే, నాకు చాలా శోధన అనమాట మాకు రావాలని ఇక్కడికి. బట్ స్టిల్ మా డాడీ కూడా ఒప్పుకోలేదు. డాడీకి చెప్పకుండా సీక్రెట్గా వచ్చేసాను నేను పొద్దున. సో దేవుడు మమ్మల్ని ఇంకా వాడుకుంటాడు, హోప్ ఇంకా వాడుకుంటాడు. నేను ఇంకా దేవుళ్ళ గ్రోత్ నేను పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. Praise the Lord. ఎంతమంది ఎంజాయ్ చేస్తారా? మరి మన థీమ్ చూసారు, ఏం చెప్పారు? ఈ 3 విషయాల గురించి మార్గరెట్ చాలా బాగా చెప్పారు కదా. ఎక్సలెంట్ గా అందరూ విన్నారు. చాలా ఎంత శ్రద్ధగా ఉన్నారంటే ఇక పిల్లు పడితే కూడా శబ్దం చక్కగా విన్నారు. స్తోత్రము. మరి అదే టాపిక్ మీద మరి ఏంటి అది దేవుడు పిలిచాడు. ఇప్పుడు అది ఒక వచనం ఉంటుంది, ఎవరైనా చెప్తారా? కీర్తనలో అయితే ఇక్కడ చిన్న మిషనరీ స్టోరీ అనేది షార్ట్ గా చెప్తాను. ఇక్కడ చెప్తే ఒక రోజంతా అవుతుంది. కానీ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆమె స్కాట్లాండ్ లో పుట్టింది. ఎక్కడ పుట్టింది? ఇక్కడ దేశం ఆమె కావాలన్నమాట. అయితే ఆమెకు ఒక గట్టి ఎట్లాంటి నమ్మకం ఉందంటే నేను సాహసించగలను. అంటే నిన్న నాకు మార్గరెట్కి కొంచెం అంటే ఆయన చాలా క్వశ్చన్స్ వేసి ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని ఉంది, అది నీకే నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆమెతోటి అని చాలా ప్రశ్నలు వేసేస్తానంటే నేను చాలా డిప్రెషన్ అయిపోయాను. తర్వాత నేను సిస్టర్ ఫోన్ చేసి మరి మార్గరెట్ రాత్రి నేను ఒక్కదాన్ని వస్తానని చెప్తా అనుకుంటున్నా. కానీ తర్వాత దేవుడు ధైర్యపరిచాడు. సేవకు ఇట్లాంటి ఆటంకం చాలా వస్తాయి కదా. పౌరు సేవలో కూడా అట్లనే ఆటంకం వచ్చింది. పౌరు శీల విడిపోయారు కదా. పౌరు శీల మార్కు తీసుకొని వెళ్ళిపోతాడు, పౌరు శీల తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఎంత గొప్ప అంటే సాటర్డే యొక్క పవర్ ఎంత ఉందంటే నిన్న మానేద్దామా మన తర్వాత తెచ్చుదాము. 5 నిమిషాలు అయినాక ఇట్లా చెప్తా నేను రాదని అప్పుడు తీర్మానం చేసుకున్నాను. నేను ఎక్కడికైనా ఒంటరిగానే వెళ్తానని. నేను ఎక్కడికైనా ఒంటరిగానే వెళ్తాను. ఇస్లాం మినిస్ట్రీ నియర్లీ 30 to 40 years నుంచి ఇస్లాం మినిస్ట్రీ ఇప్పటికీ చేస్తున్నా. బ్యాప్టిస్ట్ చర్చ్ లో మరి ట్రైనింగ్ తెలుసో లేదా కానీ చాలా మంది ఇస్లాం పిల్లలను తీసుకొచ్చేదాన్ని రిక్షాల ఆటోలలో. మరి కొద్దిగా చెప్పింది కదా మార్గరెట్ చాలా 15 మంది 20 మందిని తీసుకొని వచ్చేవాళ్ళం అనమాట. అట్లా ఎంతో మంది వచ్చారు.
మరి చాలా మంది అన్నారు, నన్ను తిట్టారనమాట. ఎందుకు వెళ్తాను స్లామ్స్ కి, నువ్వు ఎన్ని రోగాలు ఉంటాయి కదా, తాగుబోతులు ఉంటారు, ఇంకా ఉంటాయి వెళ్తున్నావు, ఎప్పుడు వచ్చే వరకు కాదు నా దగ్గర. ఏమంటే అంత ఇన్ఫెక్షన్ వస్తుంది, వాసన వెళ్ళబోతున్నావు, నువ్వు కూడా పోకు మానేసే అన్నవాళ్ళు. ఎందుకంటే దేవుడు నాకు ప్రేరేపణ పీతల కొరకు నిన్ను వాడుకుంటానని చెప్పాడు. అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు అదే అలవాటు. పని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ దగ్గర కూర్చోవడం, అది మా అమ్మ నాకు కష్టాలు వచ్చేది కాదు. ఎందుకు కలిగితే చూడు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడతావు, దూరం నుండు అట్లా అని తిట్టేవాళ్ళు. అయినా కూడా నేను పట్టించుకునేదాన్ని. అట్లా అట్లా చాలా మందికి సహాయం చేశాను. తీయడము, వాళ్ళు జనాలు వస్తే కూర్చోడము, మా అమ్మ వాళ్ళతో తిట్లు తినడము చూస్తుంది అనమాట. ఒంటరిగా ఆయన ప్రయాణం అంతా ఇప్పుడు కూడా నేను సంవత్సరం ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాము. మరి ఇక్కడ కూడా మరి వీడియోస్ ఒకదానే వచ్చాయి. ఇద్దరు పిల్లల్ని తీసుకొని ధైర్యంగా వచ్చేయగలిగాను. మరి ఎంత మరి కార్యం ఇక్కడ దేవుడు ఘనంగా జరిపించినట్టు చూస్తున్నాం. ఇక్కడ సాహసించగలన్న ఒక అమ్మాయి యొక్క సేవ మిషనరీ మరి భారతదేశానికి వచ్చినట్టు చూస్తాం అన్నమాట. ఈ అమ్మాయి 1867 డిసెంబర్ 16వ తేదీన జన్మించింది. ఆమె ఇంగ్లాండ్ అంటే ఒకసారి పెరిగి పెద్దలైనాక జపాన్ దేశానికి వెళ్ళినప్పుడు బాగా సిక్ అయిపోతుంది. ఎందుకంటే ఒక దేశం వాళ్ళు ఇంకో దేశానికి వెళ్తే వాళ్ళకి పడదు కదా. ఇప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చినా కూడా ఈ వేడికి వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. అంటే ఆ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు బాగా సిక్ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేసి కొంచెం కోలుకున్నాక అయితే భారతదేశానికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? హిందూ దేశానికి వచ్చి 56 సంవత్సరాలు ఇక్కడ పరిచయం చేసింది. ఎన్ని సంవత్సరాలు? 56. 1 కాదు 2 కాదు, 56 సంవత్సరాలు ఆమె ఇక్కడ పరిచయం చేసినట్టు చూస్తున్నాం. తర్వాత 1951లో ఆమె చనిపోయింది. అయితే ఈమె జీవిత చరిత్ర ఏంటంటే మరి ఏమన్నాడు, నేను చిన్నవాడను, నాకు తెలియదు, నేను మాట్లాడటం రాదని చెప్పాడు. ఈమె కూడా నేను వెళ్తాను, వెళ్ళి హిందూ దేశంలో నేను పరిచయం చేస్తానని తీర్మానం చేసుకొని ఒంటరిగా వచ్చిందనమాట. హిందూ దేశానికి వచ్చి అక్కడ ఆమె బెంగళూరు దగ్గర ఒక ఊర్లో దోనాపూర్ అనే ఒక ఊర్లో ఆమె అంటే దగ్గర బెంగళూరు దగ్గర అనమాట ఈ ఊరి. అట్లా దిగినప్పుడు అక్కడ ఏమైంది, ఆమె చాలా అక్కడ పరిచయం చేస్తూ పిల్లల కొరకు పరిచయం చేస్తా ఉండేది. అయితే ఆమెకు ఒక పేరు వచ్చింది, దొంగ. పిల్లలు ఎత్తుకుపోయే దొంగ అని ఆమె పేరు పెట్టాడు అనమాట. తర్వాత ఇంకా మీకు ఎన్నో కేసులు ఆమె మీద, పిల్లలు ఎత్తుకుపోతున్నది, ఆమె ఎన్నో కేసులు అన్ని కూడా వచ్చాయన్నమాట. అయితే ఈ ఎవరు ఈమె, ఎందుకు ఈమె ఇట్లా చేస్తుంది, పిల్లలు ఎత్తుకోవడం ఏంటి అనేసి చూస్తే ఆమె ఆ యొక్క ప్రదేశంలో చేరినప్పుడు ఒక పెద్ద టెంపుల్ అనమాట, పెద్ద గుడి. ఆ గుడిలో చిన్న చిన్న పిల్లలని, ఆడపిల్లలని చక్కగా పెళ్లి కూతురులా తయారు చేసి గుడి లోపల పంపించేస్తారు. 5, 6 years 10 years పిల్లలని, ఆడపిల్లలు పెళ్లి కూతురులాగా తయారు చేయడము, లోపల పంపించమని రావాలి బయటకు. వాళ్ళు ఆ పిల్లలు ఎప్పటికీ వచ్చేవాళ్ళు కాదు. అంటే ఇంకా లోపలే వాళ్ళు పని చేసుకుంటా చెడ్డ పనులు వాళ్ళ పూజ చేయించడం. తెలుసు కదా, దేవదాసీలు అంటారు. గుడిలో ఆ విగ్రహానికి వాళ్ళకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే అక్కడ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ప్రయాణికులు, పూజకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆ పిల్లలతోటి చాలా చెడ్డటి వ్యవహారం చేసి వాళ్ళని అక్కడ నుండి ఆఖరికి చచ్చిపోయేంత వరకు వాళ్ళని పెట్టి తర్వాత వాళ్ళని బయట పాడేస్తారు. అంటే నాకు ఒక ఫ్యామిలీ, అంటే ఒకసారి ఒక పేపర్లో చదివాను, 2 ఆడపిల్లలు, తల్లి కూతురు అక్కడ అక్కడనే దేవదాసీలుగా పనిచేసి ఇక ముసలిళ్ళు అయిపోయి ఇక పనికి రాలని వాళ్ళని బయట తోసేస్తారు. గుడి నుంచి తోసేసినప్పుడు వాళ్ళు అక్కడ గుడి బయట కూర్చొని ఆడుకొని భయంకరమైన జీవితం. వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళని అట్లా ఆ తల్లిదండ్రులు వాళ్ళని అమ్మేస్తారన్న గుడి. ఏం చేస్తారు, ఏదో మొక్కుకున్నామనో లేకపోతే ఏదో జరిగితే మేము ఈ పిల్లలు ఇచ్చేస్తామనో అట్లా మొక్కుబళ్ళతోటి ఏం చేసేవాళ్ళంటే ఆ పిల్లలని ఆ యొక్క దేవాలయానికి అమ్మేసేవాళ్ళు. ఇది ఏమి కార్మైకల్, ఈ అమ్మాయి పేరు, మిషనరీ పేరు ఏమి కార్మైకల్. ఎప్పుడు పుట్టింది? 1871
1967 డిసెంబర్ 16వ తారీఖు పుట్టింది. అయితే చనిపోయింది ఎప్పుడంటే మరి 1951లో ఆమె చనిపోయింది అనమాట. కానీ ఆమె వచ్చినట్టే ఇక్కడ ఉండిపోయింది. తిరిగి తన దేశానికి వెళ్ళలేదు, ఒంటరి జీవితాన్ని గడిపింది అనమాట. అయితే లేదనట కాదనట కాదా అని ఒకసారి దేవుడు ఆమె ప్రశ్నించింది. దేవుడిని చిన్నప్పుడు ఎందుకు ప్రశ్నించిందంటే అందరికీ వాళ్ళ దేశంలో కనుగొండు బ్లూ ఉండేది, వాళ్ళు ఎట్లుండే నల్లగా బ్రౌన్గా ఉండవు. అంటే ఈ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కళ్ళు బ్రౌన్ కలర్ లో ఉండేవి. దానికి ఇష్టం లేదు. వాళ్ళ అమ్మకి బ్లూ కలర్, వాళ్ళ అక్క వాళ్ళ చుట్టాలందరూ కలర్ మంచి కలర్స్ బ్లూ కలర్ గా అట్లా ఉండేవి అనమాట. నాకెందుకు లేదని చాలా ఏడ్చాడు. అంటే వాళ్ళ అమ్మ ఒకసారి అనేది నువ్వు దేవుడికి ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు నీకు ఇస్తానని చెప్పగానే మోకాలు వేసి, చిన్నపిల్ల కదా, మోకాలు వేసి ప్రార్థన చేసి పొద్దున వేసి మళ్ళీ ఎక్కడ టేబుల్ ఎక్కి చూసుకుంటుంది. అలా కళ్ళు అలానే ఉన్నాయి. అంటే దేవుడు నాకు ప్రార్థన వినలేదు, దేవుడు నాకు కళ్ళు మార్చలేదని ఏడుస్తా ఉండింది అనమాట. అయితే వాళ్ళ అమ్మ చెప్పిన మాటను బట్టి ఆమె నమ్మకం గ్రహించలేదు. కానీ ఎప్పుడైతే ఆమె ఈ యొక్క హిందూ దేశానికి వచ్చి ఆ టెంపుల్ దగ్గర సెటిల్ అయిందో, ఆమె ఆ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఫారినర్స్ లాగా వెళ్తే కుదరదు కదా. ఏం చేసేదంట, ఇండియన్స్ లాగా రంగు పూసుకొని, బ్రౌన్ కలర్ పూసుకొని, జడ వేసుకొని, చీర కట్టుకొని లోపలికి దాక్కొని, అసలు గేట్ లోపలికి ఎవరు రాణించేవారు కాదు. ఇప్పుడు కొంతమంది భక్తులు పూజ చేయడానికి వెళ్తుంటారు కదా, వాళ్ళతో లోపలికి వెళ్ళిపోయారు. నల్లగా దొంగతనంగా దూకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళింది. ఒకరోజు చీకటి గదిలోకి వెళ్ళింది. అంటే అక్కడ అంత చీకటి ఉంది, అదేదో విగ్రహం ఉంది, అక్కడ నల్లగా ఉంది, వాసన వస్తుంది. ఏంటి వీళ్ళ దేవుడు ఇలా ఉంటాడా, వీళ్ళ దేవుడి దగ్గర వెలుగే లేదు, ఈ గుడిలలో టెంపుల్స్ లో వెలుగే లేదు అని చెప్పేసి ఆమె అది తిరిగి వెనక వస్తుంటే ఒక పూజారి ఆమె వచ్చి బయటికి తోసేస్తాడు. అది ఎప్పుడు ఆ గోడ బయట నిలబడి విన్నప్పుడు సన్నటి ఏడుపు శబ్దాలు ఆమెకి వినపడేది. ఎట్లా పోవాలి నేను గుడికి, ఆ పిల్లల్ని నేను ఎట్లా తీసుకురావాలో బయటికి అని చాలా ఆమె ఆలోచించింది. అంటే ఒకసారి ఒక పెద్ద ఊరేగింపులో ఒక అమ్మాయిని తీసుకొస్తున్నారు, పెళ్లి కూతురు లాగా. దగ్గర 5-6 చిన్న బిడ్డనే తీసుకొచ్చి ఆ గేట్ లోపల పంపించేశాడు అనమాట. కానీ పంపించేస్తే ఆ పిల్ల ఏం చేసింది, ఎటువంటి పంపించుకొని బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్తే తల్లిదండ్రులు మళ్ళీ తీసుకొచ్చి ఆ గుడిలో అప్పగిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇనుప చురుకులు కాల్చి ఆ పిల్లకి సురుకులు పెడతారనమాట. ఆ చిన్న పిల్ల ఏం చేస్తుంది ఎవరికి చెప్పుకోలేని బాగా, తల్లిదండ్రుల ప్రేమ లేదు, అక్కడ ఎవ్వరు లేదు. ఆ పూజలు వచ్చే ప్రయాణాలు, ఆ పూజకు వచ్చే వాళ్ళ తప్ప ఎప్పుడు అక్కడ లేదనమాట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆ బిడ్డ వాళ్ళు ఇది చేస్తారు. అలాగే మగ పిల్లలను కూడా అట్లనే 10-13 years లో మగ పిల్లలు కూడా లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు, అమ్మేస్తున్నారు. ఎందుకు అమ్మేస్తున్నారు అంటే వాళ్ళకి మొక్కులు ఉంటాయి, లేదా డబ్బు లేకనో. అదే కొంతమంది ఫాదర్స్ అయితే తాగడానికి దేనికో ఆ డబ్బులకి పిల్లల్ని అమ్మేస్తారు. కాబట్టి పుట్టిన బిడ్డలను కూడా అమ్మేయటం మొదలుపెట్టారు. అది ఏది కారణాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లలను అక్కడి నుంచి నేను రక్షించాలా, వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఎలాగ తీసుకురావాలి నేను అర్థం కావాలి. ఏం చేసేది, ఒకసారి ఎవరో ఒకళ్ళు అమ్మాయిని అమ్మేస్తున్నారని వార్త వినగానే పరిగెట్టిందట. పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ చూస్తే వాళ్ళు అవును మేము అమ్మేస్తున్నాము అని ఏదో డబ్బు చెప్పారంట. నేను ఇస్తా డబ్బు నాకు ఇచ్చి అంటే సరే రేపు రా అన్నారు. అనే లోపల రేపు వెళ్ళే లోపల ఆ పిల్లల్ని అమ్మేసాం. అమ్మాయి లేదనమాట. అంటే చాలా దుఃఖం అనిపించింది. అంటే ఆమెతో వచ్చిన సేవకులు చాలా మంది ఉన్నారు, గవర్నమెంట్ నుంచి వచ్చి ఆమెకు సహాయం చేసే వాళ్ళందరూ ఏమన్నారు, ఇది నీ పని కాదు, నువ్వెందుకు ఆ పిల్లల వెనకాల పడ్డావు, నీ పని ఏంటి, భారతదేశంలో సువార్త చాటించాలి, అంతే నీ పని. వీళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నావు, పిల్లల దగ్గర ఎందుకు నువ్వు వాళ్ళని ఎత్తుకొస్తున్నావు, నీకు ఒక పేరు వచ్చింది పిల్లలు ఎత్తుకుపోయే అమ్మ అని అట్లా ఆమె
నన్ను ఏమన్నా అనుకోని నేనైతే ఆ పిల్లల్ని అక్కడి నుంచి రక్షించాలని. తర్వాత ఒక చిన్న పాప ప్రీనా అనే పాప ఆమెకి వెతకకుండానే ఆమె దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది. ఆ పాపను చూస్తే పాప అమ్మాయికి అన్ని దెబ్బలు గాయాలు నిండా ఉన్నాయన్నమాట. అది ఏమి కారణానికి ఏం చేసి ఆమె అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టి ఒక బొమ్మ ఇచ్చి ముద్దులాడి ఎంతో సంతోషించిందంటే అంతవరకు అమ్మాయికి అటువంటి అనుభవమే లేదు. ఎత్తుకోవడం ముద్దు పెట్టుకోవడము. అప్పుడు ఆమె యేసుక్రీస్తు కూడా మరి మనల్ని ప్రేమించి లోకానికి వచ్చి మన కోసం రక్షణ ఇవ్వడానికి తన రక్తాన్ని ఇచ్చాడు, చనిపోయాడు. మనగానే ఏడుపు మొదలెట్టి అంటే మరి ఇప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారు? యేసుప్రభు చనిపోయారు కదంటే కాదు, ఆయన తిరిగి లేచాడని సంతోషపడి మరి ఇటువంటి సువార్త ఎంతో మందికి చాటిస్తుంది. దొంగతనంగా అమ్మేసే పిల్లలను డబ్బులిచ్చి కొనుక్కొచ్చి తన హోంలో చేసుకోవడం మనం తెలియదు. అక్కడ ఒక ఆమె ఉండేదన్నమాట. ఆ పనికి ఆమె పేరు కొండమాలు. ఆమె పేరేంటి? కొండమాలు అన్నమాట. అయితే ఒక్క చిన్న పిల్లనే ఇంట్లో ఉంటే మనకి ఎంత టెన్షన్ కదా. అట్లాంటివి చాలా మంది పిల్లలు అక్కడ, జబ్బు పిల్లలు, దెబ్బలు దోచుకొచ్చిన పిల్లలు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎంత బాధ్యతగా ఇలా చూసుకోవాల్సి వచ్చిందనమాట. అయితే ఏమి కారణాలు ఎంత చిన్నప్పటి నుంచి వాళ్ళని బాగా తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి వాళ్ళకి దేవుడి వాక్యం చెప్పి చదివించి వాళ్ళని అనారోగ్యం ఉంటే బాగు చేసి అన్ని కూడా ఆమె చేసేదన్నమాట. అయితే వాళ్ళందరికీ ఒక సత్యం నేర్పించింది. ఏంటంటే మనం రక్షించడానికి ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తే మనల్ని రక్షించే దేవుడు అని చెప్పేసి ఆమె మనకి బోధించింది అనమాట. మనందరూ కూడా ఎంతో సంతోషించినటువంటి అంటే ఈమె కారణంతో వచ్చిన మిషనరీస్ కూడా ఈమెని కొండలు తిట్టడం మొదలుపెట్టారు. నీకు డబ్బులు పంపించేది అవన్నీ కూడా మరి వీళ్ళని రక్షించడానిక నువ్వు జైలుకి వెళ్తావు, నీకు కేసులు అవుతాయి, గవర్నమెంట్ నీ మీద కేసు పెడతారు, అది ఇదని ఎంతో చెప్పినప్పుడు ఈమె వినదనమాట. పిల్లలను రక్షించే బాధ్యత ఆమె తీసుకుంటారనమాట. అది ప్రియా అనే పిల్ల ఒకసారి అక్కడ బయటకు వచ్చి ఎట్లా వచ్చిందంటే దొంగతనంగా బయటకు వచ్చి అక్కడ బావి దగ్గర ఒక ఆమె ఏ ఊరు అంటే ఇది డోనాపూర్. అక్కడికి వచ్చింది ప్రీనా అనే పాప. వచ్చి 8వ పటము వచ్చి ఏం చేసింది, ఇక్కడ పిల్లలు ఎత్తిపోయి ఒక అమ్మ ఉందంట కదా, అమ్మ దగ్గర తీసుకొచ్చుకోవాలని అడుగుతుంది. అంటే చాలా మంది భయపడతారు కదా పిల్లలు ఎత్తుకుపోతుంది. అయితే తీసుకుపోతానని పొద్దున్న తీసుకొచ్చింది అనమాట. అట్లా ఎన్నో కష్టాలు పడి ఆమె పిల్లల్ని నేర్పించింది. వాళ్ళ కోసం ఒకసారి పిల్లల్ని ఎత్తుకొచ్చారని చుట్టూ మన కాంపౌండ్ చుట్టూ మనుషులు మీద వచ్చి బయటికి రా నేను చంపుతాం, పోలీస్ కేసు ఇస్తామంటే కూడా లోపల అందరు పిల్లలు ప్రార్థన చేయగానే అక్కడ ఒక ఆమె వచ్చాక దేవుడు మామూలు దేవుడు కాదు. ఒకసారి ఆమెకు ఏదో 100 రూపాయలు అవసరం ఉంటే ఇమ్మీడియట్ గా వచ్చేసే తెలుసా మీకు, మీరు కానీ వీళ్ళు అల్లారు చేశారంటే మీకు ఏదో అవుతుంది అనేది భయపడే వాళ్ళు పారిపోతారు అనమాట. ఇక నేను అనుకున్నా అట్లా చాలా మంది దొంగలని, వ్యభిచారులని, మరి ఎంతో మంది తల్లిదండ్రులు వచ్చి ఈమెని బంధించినా కూడా భయపడే కోర్టులో